థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ నెక్స్ట్ లెసన్ నా బాల్యం పాఠం 26 పేజీలో ఉన్నటువంటి మరి యొక్క నాజర్ జీవిత విశేషాలు చూద్దాము. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్ గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బినామీ. తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియ నాజర్ కొత్త మెరుగులు దిద్దాడు. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కర్బు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జత చేసిన నాజర్ బుర్రకథలు రూపొందించాడు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్ 1997 ఫిబ్రవరి 21న మరణించారు. ఇందులో పదార్థాలు ఆశ, కోరిక, ఆరుగలం, ఏడాది అంత ఇంపార్టెంట్, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ, గురువులకి ఇచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చిరవన జరుపుకునే వేడుక, గుంజారాట, పామర్లు చదువుకునేవారు. కవి పరిచయం. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరించారు. స్వీయ చారిత్రకమైన ఈ కథను పింజారి అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది నా బాల్యం పాఠానికి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్.